నాకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతమైనటువంటి స్థానానికి చేర్చడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన దాచేపల్లి పట్టణంలో ఒక మహోన్నత ఆశయంతో తన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు చదువును అందుబాటులోకి తేవాలి అనే సదుద్దేశంతో ఒక పాఠశాలను స్థాపించి ఈ ప్రాంత ప్రజలకి ప్రాథమిక మాధ్యమిక విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని నిలుపుకోవటానికి కృషి చేస్తూ ఉన్నటువంటి బొజ్జా వెంకటేశ్వర గారికి, మంచి తోడ్పాటును అందిస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నటువంటి నాగార్జున గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే చాలా మంది తెలుసో తెలియకో కార్పొరేట్ మాయలో పడిపోతున్నటువంటి రోజులు ఇవి. కానీ దానివల్ల కనుచూపు మేరలో దీర్ఘకాలికంగా మనకు నష్టమే జరుగుతుంది, కానీ ఉపయోగం ఎప్పుడు కూడా ఉండదు. అది గమనించుకోవాలి. మన ప్రాంతంలో మన మధ్య తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తుల చేత స్థాపింపబడిన విద్యా సంస్థ అయితే దాంట్లో ఏదైనా ఒకటి అరా లోటుపాట్లు మనం గమనించుకున్నా స్వతంత్రంగా వెళ్ళి వాళ్ళకి సలహా ఇచ్చి దీన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అదే పెద్ద పెద్ద విద్యా సంస్థలు అయితే మనం వెళ్ళలేము. వెళ్ళినా కూడా మనం ఇచ్చినటువంటి సజెషన్ని, సలహాని, సూచనలను పాటించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది గమనించుకోవాలి. అదేవిధంగా ఈ రోజున మనం బయట చదువే కాకుండా బయట మార్కెట్ను మనం ఒక్కసారి పరిశీలించుకున్నా, ఈ మధ్య మనకి ఆన్లైన్ బిజినెస్లు చాలా వచ్చినాయి. మీ అందరికీ తెలుసు. అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని, మీషో అని, ఇలాంటి అనేక ప్లాట్ఫామ్స్ మనం ఏదైనా ఒక వస్తువును ఆర్డర్ చేస్తే ఇమీడియట్గా మన డోర్ స్టెప్స్ దగ్గరకు వచ్చే పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. వాటిని ఎంకరేజ్ చేసి వాటి వైపే మనం పరిగెత్తినట్లయితే ఏం జరుగుతుందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సంపద ఇతర దేశాలకు తరలిపోతుందిలే, కానీ వాళ్ళు ఇక్కడే దాన్ని మన సొసైటీకి ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార సంస్థలను కానీ అలాంటి వాటిని మనం ప్రోత్సహించినట్లయితే వాళ్ళే అభివృద్ధిలోకి రావడమే కాకుండా వారు 4 రూపాయలు సంపాదించుకుంటే దాన్ని ఈ ప్రాంతంలోనే పెట్టుబడిగా పెట్టడం, ఇతర ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వాళ్లకు సేవ చేయడానికి ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. ఉదాహరణకి మీ అందరికీ తెలుసు, రతన్ టాటాను ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను తన లాభంలో దాదాపు 90% అతనికి ప్రతి 100 రూపాయల్లో 90 రూపాయలని ప్రజల సంక్షేమానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడుతూ ఉన్నాడు. మరదే ఇప్పుడున్నటువంటి అమెజాన్ వ్యవస్థాపకులు కావచ్చు, ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు కావచ్చు, ఇతర వ్యక్తులు అంత దాతృత్వం అనేది కలిగినటువంటి పరిస్థితి ఈ రోజున సొసైటీలో మనం చూడట్లేదు. ఇది గమనించుకొని మనకు అందుబాటులో ఉన్నటువంటి విద్యా సంస్థలను కానీ, మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యాపార సంస్థలను కానీ ప్రోత్సహించవలసిందిగా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఇది గమనించుకోండి. ఇక చదువు విషయానికి వస్తే చూసా, ఇప్పుడే మనం చిన్న పిల్లలు 3-4 సంవత్సరాలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఈ పిల్లలే ఎంత చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారో మీరు గమనించే ఉంటారు. చాలా చక్కగా వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి జనరేషన్ని
మనం అత్యున్నతమైనటువంటి అద్భుతాలు చేసే మనుషులుగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను మనం వెలికి తీయటమే మనం చేయాల్సినటువంటి పని. ప్రతి ఒక్క స్టూడెంట్ లో కూడా కొన్ని ఇన్నోవేటివ్ ఎబిలిటీస్ ఉంటాయి. ఆ ఇన్నోవేటివ్ ఎబిలిటీస్ మనం గుర్తించి వాడిని ప్రోత్సహించి వాడిని అత్యున్నతమైనటువంటి స్థితికి తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల యొక్క కృషి చాలా అమోఘంగా ఉంటుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజున వ్యవస్థ మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి చిన్నారుల మీద, యువత మీద దేశం మొత్తం కూడా ఆధారపడి ఉంది. మన భారతదేశానికి ప్లస్ పాయింట్ ఏంటంటే దాదాపు 40% పైగా యువత ఉంది మన దేశంలో. అందుకని ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా హార్డ్ వర్క్ చేసే నేచరు మన పిల్లలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో అన్ని దేశాల్లో కూడా మంచి మంచి స్థానాల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. దాదాపు 122 దేశాల్లో భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు అక్కడ ప్రవేశించి అక్కడ కూడా మంచి ప్రావీణ్యం పొంది అక్కడ కూడా ప్రశంసలు పొందుతూ ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. అయితే రాను రాను పరిస్థితుల్లో మార్పులు గమనిస్తూ ఉన్నాం. ఈ గ్లోబలైజేషన్ వల్ల ప్రతి వస్తువు కూడా అందుబాటులోకి రావడం వల్ల పిల్లల్లో కొంచెం పెడదోరణలు కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దశలోనే తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తత లేకపోతే మన పిల్లలు ఖచ్చితంగా ఏదో ఒక వ్యసనానికి కానీ, చదువు తప్ప ఇతర ఆకర్షణల వైపు కానీ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం చక్కగా గమనిస్తూ, విద్యార్థిని గమనిస్తూ ఉన్నట్లయితే, అలాంటి ధోరణి పిల్లల్లో లేకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్ళు మంచి పౌరులుగా, మంచి విద్యావేత్తలుగా తయారు కావడానికి అవకాశం ఉంటుందన్న విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించుకోవాలి. మనందరికీ తెలుసు, తల్లి ప్రాథమిక గురువు అంటారు. తల్లి ప్రతి విషయంలో కనుక శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇంట్లో ఆ పిల్లలు చక్కని విజ్ఞానవంతులుగాను, చక్కని మంచి పౌరులుగాను తయారు కావడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున పిల్లలు చదువు నుండి దూరం చేయడానికి వివిధ రకాలైనటువంటి ఆకర్షణలు తన చుట్టూ ఉన్నాయి. అది ఒకటి సెల్ ఫోన్ కావచ్చు, టీవీలు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇతర రకాలైనటువంటి ఆకర్షణలు పిల్లల్ని లాగుతూ 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 ఉంటాయి. అలాంటి వాటి ట్రాప్లో విద్యార్థులు పడకుండా తల్లిదండ్రులు ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాలి. నాకేం తెలుసండి, వాడు ఏం చదువుతున్నాడో ఏమో, నాకు చదువొచ్చా అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి పిల్లవాడి చదువు మీద ఎంతసేపు కూర్చోగలుగుతున్నాడు అనేది నువ్వు గమనించుకోవాలి. చదువుకుంటున్నాడా లేదా అనేది గమనించుకోవాలి. వాడు ఏం చేస్తున్నాడో అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలాంటివి చేసుకుంటే పిల్లలు మంచి స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకప్పుడు మీరు గమనించండి, మీరు చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులు ముఖ్యంగా 25-30 సంవత్సరాల క్రితం 10వ తరగతిలో 360 మార్కులు వస్తే కింద నుంచి పైదాకా వామ్మో 360 మార్కుల ఫస్ట్ క్లాస్ వచ్చింది వీడికి అని చెప్పి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత పోటీతత్వం లేదు, ఈ రోజు ఉన్నటువంటి పోటీతత్వం లేదు పిల్లల్లో. కానీ ఈ రోజున పరిస్థితులు మారిపోయినాయి. ప్రతి ఒక్కటి కూడా అందుబాటులోకి వచ్చేసింది. వివిధ రకాల మెటీరియల్స్ అందుబాటులోకి వచ్చినాయి, వివిధ రకాల సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినాయి. వాటిని ఉపయోగించుకునే పిల్లలు వాటిని సక్రమంగా ఉపయోగించుకొని మంచి స్థితిలోకి వెళుతున్నటువంటి రోజు. ఈ రోజున మనం చూస్తే 10th క్లాస్లో 599 మార్కులు స్టేట్ ఫస్ట్ వస్తుంది. 600 మార్కులకు 599 మార్కులు 3 స్టూడెంట్స్కి వచ్చినాయి గత సంవత్సరం. మరి చూడండి, ఒకప్పుడు 500 వస్తేనే టాపర్, జిల్లా టాపర్, స్టేట్ టాపర్ అని అనుకునేవాళ్ళు. దేశం రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ వచ్చింది 520 మార్కులు వస్తే, 525 మార్కులు వస్తే అని మనం గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండింది. ఈ రోజున 599 మార్కులు కూడా ఒక్క స్టూడెంట్కి కాదు, 3 స్టూడెంట్స్ సంపాదించినటువంటి రోజు. 595 మార్కులు దాటి సుమారుగా 297 మంది ఉన్నారు లాస్ట్ ఇయర్. 590 మార్కులు దాటినటువంటి వాళ్ళు 3000 మంది ఉన్నారు. 3000 మంది.
మరి ఎంతగా పిల్లల్లో కాంపిటీషన్ స్పిరిట్ అనేది పెరిగిందో ఒక్కసారి ఆలోచించుకోండి. మనం మన పిల్లల్ని కొంచెం ఆ స్థాయికి తీర్చిదిద్దుకోగలగాలి అంటే కేవలం విద్యా సంస్థలు మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోదు. ఖచ్చితంగా తల్లిదండ్రులు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే పాఠశాలలో స్టూడెంట్ గడిపే టైము కేవలం 6 నుంచి 10 గంటలు మాత్రమే ఉంటుంది. 6 నుంచి 10 గంటలు మాత్రమే ఉంటుంది. మిగతా టైం మొత్తం కూడా మెజారిటీ ఆఫ్ ది టైం ఇంటి దగ్గర ఉంటాడు పిల్లవాడు. ఎవరైతే వాడిని సక్రమంగా పట్టించుకుంటారో, ఏ పేరెంట్స్ అయితే వాడి మీద కాన్సన్ట్రేట్ చేస్తారో, తన పిల్లవాడు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు అనేది గమనించుకుంటాడో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా మంచి స్థితిలోకి వెళ్లే పరిస్థితి ఈ రోజున మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని వచ్చినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా ముఖ్యమైనటువంటి మనవి ఏంటంటే పిల్లలను గమనించండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేసుకోండి. ఒక సెల్ ఫోన్ తీసి చూస్తున్నాడు అంటే ఏం చూస్తున్నాడో గమనించండి. అవసరమైన మ్యాటరే చూస్తున్నాడా, అవసరం లేనటువంటి వాటిని చూస్తున్నాడా, కేవలం ఎంటర్టైన్మెంట్కి మాత్రమే ఉపయోగిస్తున్నాడా అనేది గమనించుకోండి. ఏమైనా తప్పుగా కనుక దానిలో చూస్తూ ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అంతేగాని వాడి ధోరణి వాడిదే, మన ధోరణి మందే, మన టీవీ సీరియల్స్ ఏందో మనం చూసుకుందాం, ఇంటికి పోయి బయటికి పోయి పొలమో ఇంకోటో చేసుకొని వచ్చి అలసిపోయి మన నిద్రేదో మనం పోతూ ఉన్నామంటే వాడి పని వాడు చూసుకుంటూ ఉంటాడు. చాలా మందిని గమనిస్తున్నాం ఈ రోజున. ప్రతి ఒక్క స్టూడెంట్ బయట ఉన్నటువంటి అరుగుల మీద కూర్చొని సెల్ ఫోన్ ముందేసుకొని, టచ్ ఫోన్ ముందేసుకొని కూర్చోవడమే సరిపోతా ఉంటాం. నిర్వీర్యం అవుతోంది వ్యవస్థ. మరి అలాంటి వాటిని మనం చాకచక్యంగా, అలాంటి వాటి ధోరణికి పిల్లవాడు వెళ్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మంచి సమాజాన్ని నిర్మించిన వాళ్ళం అవుతాం. మన పిల్లలు మంచి స్థితిలోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే 25-30 సంవత్సరాల క్రితం ఒక డిగ్రీ చదివో, ఒక ఇంజనీరింగ్ చదివో బయటకు వస్తే ఆ వ్యక్తికి ఒక జాబ్ రావాలంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు బయటకు వచ్చిన తర్వాత, చదువు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అంతసేపు అన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండింది. ఈ రోజున అలా లేదు పరిస్థితి. ఈ గ్లోబలైజేషన్ వల్ల విస్తారమైనటువంటి జాబ్ అవకాశాలు ఉన్నాయి. నువ్వు చదువుకున్నటువంటి చోటుకే వచ్చి, నువ్వు చదువుతూ ఉన్నటువంటి చోటుకే వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు కూడా అక్కడికి వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి టెస్ట్ పెట్టి మంచి స్కిల్స్ ఉన్నటువంటి పిల్లలకి తీసుకెళ్లే రోజులు వచ్చు ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం. వచ్చేవాడికేమో 4 జాబులు 5 జాబులు వస్తున్నాయి. వాటిలో నాకు కావాల్సిందేదో నేను సెలెక్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. మరి వాటిని అన్ని పుచ్చుకోలేనివాడు ఏం చేస్తున్నాడంటే జాబ్ కోసం తర్వాత వెంపర్లాడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతాం. ఈ అంతరాన్ని తగ్గించుకోగలగాలి. తగ్గించుకుంటే, తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటే ఈ అంతరాన్ని ఖచ్చితంగా తగ్గించుకోగలుగుతారు, మంచి స్థితిలోకి వెళ్ళగలుగుతారు అన్న విషయం గమనించుకోవాలి. దీనికోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఓ పెద్ద హాల్ ఉంది, దాంట్లో 10-15 కుందేళ్లు ఉన్నాయి. ఒక పిల్లవాడిని లోపలికి పంపించాం, కుందేళ్లు పట్టుకోరా అని చెప్పాం. కుందేలు సాధారణంగా దొరుకుతుందా? దొరకదు. పరిగెత్తుతూ ఉంటుంది. మనం పట్టుకోవాలంటే చిక్కని పరిస్థితి ఉంటుంది. కాసేపు ఒక కుందేలు వెంటబడ్డాడు. ఎంతసేపు ప్రయత్నించినా దొరకలేదు. ఇది లాభం లేదులే, ఇంకో కుందేలు చూద్దామని చెప్పి తర్వాత దాన్ని వెంటబడ్డాడు. అది దొరకలేదు. దాని తర్వాత ఇంకో కుందేలు. ఇలా కుందేళ్లు మార్చుకుంటూ పోవడం వల్ల కొద్దిసేపటి తర్వాత ఇతనికి అలసట వచ్చిందే, దొరకలేదు. దానికోసం ఏం చేయాలి? కష్టమైన, నిష్ఠూరమైన మనం ఏ కుందేలు మీద అయితే కాన్సన్ట్రేట్ చేశామో అదే కుందేలు వైపు వెళ్తూ ఉన్నట్లయితే, అదే కుందేలు వెంబడిస్తూ ఉన్నట్లయితే మనకే విధంగా అలుపు వస్తుందో కొద్దిసేపటి దానికి కూడా అలుపు వస్తుంది. ఖచ్చితంగా దాన్ని మనం క్యాచ్ చేయగలుగుతాం అన్నమాట. అట్లాగే విద్యార్థులు కూడా మీరు చదువుకునేటప్పుడే వాడి అభిప్రాయాన్ని తీసుకోండి. వాడికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించండి. సొసైటీలో ఇలా ఉంది, దీంట్లో నువ్వు ఏది కావాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అనేది వాడి నుంచి మనం తీసుకొని ఆ లక్ష్యం వైపే వాడు పరిగెత్తేటట్లు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సీడ్ అవుతాడు. మన పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది.
అంతేగాని కుందేళ్లు మార్చుకుంటూ పోయినందువల్ల, అంటే మన లక్ష్యాన్ని మార్చుకుంటూ పోయినందువల్ల నష్టపోవడమే జరిగిందిలే కానీ అతనికి కావలసినటువంటి ఫలితం అందదు అన్న విషయం గమనించుకోండి. కాబట్టి మంచి ఎయిమ్ అనేది విద్యార్థులకు కలిగేటట్లు చేసుకోండి. ఆ ఎయిమ్ను వాడు సాధించడానికి కావలసినటువంటి అవకాశాలను వాడికి కలుగు చేయండి. తప్పనిసరిగా మన అబ్జర్వేషన్ కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతాడన్న విషయాన్ని గమనించుకోండి. అట్లాగే సోక్రటీస్ అనే సైంటిస్టు ఏం చేశాడంటే, తన స్నేహితుడికి సంబంధించిన ఒక కొడుకు చాలా లేజీగా ఉంటున్నాడు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు అని సోక్రటీస్కి చెప్పాడట. వెంటనే సోక్రటీస్ ఏం చేశాడంటే, ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఒక పెద్ద నది దగ్గరికి తీసుకెళ్లి తలకాయ పట్టుకొని నీళ్ళలో పూర్తిగా ముంచేశాడు. అతను ఊపిరాడదు కదా నీళ్ళలో మునిగినట్లయితే, వెంటనే ఏం చేశాడంటే, ఎంత కష్టపడైనా సరే ఈ నీటిలో మునిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా బయటికి లేవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎంత ప్రయత్నం చేసినా సరే లేవాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు, ఖచ్చితంగా లేవగలుగుతాడు. ఎందుకంటే ప్రాణం పోయే పరిస్థితి. ఆ ప్రాణం పోయే పరిస్థితి నుంచి బయటపడాలి అంటే తన శక్తియుక్తులు మొత్తాన్ని కూడా ఉపయోగించుకొని ఖచ్చితంగా బయటపడే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, విద్యార్థులకు అవకాశాలు ఇవ్వండి. ఆ అవకాశాన్ని వాడు సద్వినియోగం చేస్తున్నాడా దుర్వినియోగం చేస్తున్నాడా అనేది గమనించుకోండి. తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఒక కుటుంబంలో ఒక్కడు కనుక మంచి ప్రయోజకుడు అయితే ఆ కుటుంబం యొక్క రాతే పూర్తిగా మారిపోతుంది. అక్కడి నుంచి తర్వాతి తరం అనేది ఈ పేదరికం నుండి బయటపడి ఒక మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా తీర్చిదిద్దుకోవడానికి తల్లిదండ్రులు కృషి చేయాలి. ఇది గమనించుకోండి. విద్యా సంస్థలు చక్కగా చెప్తాయి, అందులో అనుమానం ఏం లేదు. ఇక్కడ గడిపే టైం కంటే ఇంటి దగ్గర గడిపే టైం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా విద్యార్థిని కొంచెం గమనించుకున్నట్లయితే తల్లిదండ్రులు మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా తల్లిదండ్రులు గమనించుకొని మసలుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యా సంస్థకి, ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్, డైరెక్టర్, స్టాఫ్ అందరికీ కూడా ఈ విద్యా సంస్థకు కానీ మంచి భవిష్యత్తు ఏర్పడాలని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహ్లాదకరమైన వాతావరణంలో గురు ఆదిత్య పాఠశాల 4వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ముఖ్య అతిథిగా విచ్చేసిన రత్న మాస్టర్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ నాగరాజు గారికి, మరి ఎంతో ఉన్నత ఆశయంతో ఈ పాఠశాల నడుపుతున్న మీ డైరెక్టరు మిత్రుడు బొజ్జ వెంకటేశ్వర్లు గారికి, మీ అందరికి కూడా నన్ను కూడా పిలిచినందుకు మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా అధ్యక్షత వహించిన పాపరేణు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు విద్య అనేది వ్యాపారం అయిపోయింది. ఎవరైనా కానీ పాఠశాల కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏది నెలకొల్పినా కానీ అది వ్యాపార దృక్పథంతో నెలకొల్పుతున్నారు. డబ్బు మనం ఇంత పెట్టుబడి పెడితే మనకి ఇంత పెట్టుబడి రావాలి, విద్యార్థుల దగ్గర నుంచి మనం ఇన్ని ఫీజులు తీసుకోవాలి అనే ఒక లక్ష్యంతో రుబ్బుతూ వాళ్ళకి ర్యాంకులు ఎర్ర చూపిస్తూ వ్యాపారాత్మకంగా ఈరోజు విద్య ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో దాచేపల్లి పట్టణానికి దూరంగా మరి ఇక్కడ స్కూలు వేరే వాళ్ళు నెలకొల్పిన స్కూల్ని ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఎక్కడ ముంబైలో మరి ఇక్కడ వెనకబడిన చిన్న కులాలందరికీ విద్యను అందించాలి, నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి అని ఒక గొప్ప ఆశయంతో, లక్ష్యంతో మరి వాస్తవంగా నాకు నిన్న కలిసాము, ఇప్పుడు దాకా కూడా కలవలేదు. కలిసినప్పుడు తన భావాలు పంచుకుంటా ఉంటే నాకు కూడా చాలా ఆనందం వేసింది, బాధ కూడా అనిపించింది. ఎందుకంటే ఎవరు కూడా నష్టంతో స్కూల్ రన్ చేయరు. దగ్గర రమారమి 30 నుంచి 40 లక్షల రూపాయలు తను నష్టపోతున్నా గానీ ఇక్కడ పిల్లలందరికీ మంచి విద్యను అందించాలని చెప్పి అని
ఆయన డైరెక్టర్ వెంకటేశ్వర గారు ఆ బాధను కూడా ఆ బరువును కూడా భరిస్తూ తన ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగంలో వచ్చిన కొంత భాగాన్ని మరి నష్టమైన కానీ స్కూల్ రన్ చేయడానికి మరి పాకులాడుతూ ఉన్నారు. ప్రపంచంలో ఎవరు కూడా మంచి ఉద్దేశంతో మంచి ఆశయంతో ఏ పని నెలకొల్పినా గానీ అవి ముందు ఖచ్చితంగా కొన్ని విఘ్నాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. అవి కొన్ని రోజులు మాత్రమే. ఎట్టకేలకు చివరిగా ఆయన అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా నెరవేరిన సందర్భాలు ఈ ప్రపంచ చరిత్రలో ఉన్నాయి. కాబట్టి దయచేసి వెంకటేశ్వర గారికి నా కోరిక విన్నపం ఏంటంటే, మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ఈ విధంగానే ఈ పేద పిల్లలందరికీ మంచి విద్యని ఖర్చు తక్కువతో కూడుకున్న విద్యని అందించి మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. ఖచ్చితంగా ఈ పంచభూతాలు కూడా మీరు సహకరిస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా కానీ పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఈ రోజు డబ్బు వెంట పరిగెడుతుంది సమాజం అంతా కూడా. మీరు కొన్ని నైతిక విలువలు కట్టుబడి ఉండాలి. నాకు వెంకటేశ్వరం చూస్తే ఓ చిన్న సందర్భం గుర్తొస్తుంది. మీకు సచిన్ టెండూల్కర్ క్రికెటర్ అందరికీ తెలుసు, మీ అందరికి పిల్లల దగ్గర పెద్దల దగ్గర అందరికీ తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన ఆరాధ్య దేవుని గురించి ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. మరి ఆయన దగ్గరికి ఒక కంపెనీ వాళ్ళు, గుట్కా కంపెనీ వాళ్ళు వచ్చి, మీకు 20 కోట్ల రూపాయలు మేము ఇస్తాము, మీరు ఈ యాడ్ లో యాక్ట్ చేయండి అని చెప్పి అంటే, నేను చేయను అని చెప్పి అన్నారు. మరలా ఇంకోసారి వస్తే ఇంకో 10 కోట్లు ఎక్కువ చూపిస్తే నేను చేయనండి అన్నారంట. ఇట్లా 3 సార్లు జరిగిన తర్వాత 4వసారి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ బాబు 30 కోట్లు ఇస్తా అంటున్నా గానీ ఆ గుట్కా యాడ్లో పని చేయను అంటున్నారు, కొద్దిగా మీరేం చెప్పండి అని చెప్పి అంటే, మరి ఆయన వాళ్ళ అబ్బాయితో మాట్లాడతా అని చెప్పి ఆయన అంటే, ఆయన వాళ్ళ అబ్బాయితో సాయంత్రం వచ్చిన తర్వాత, ఏంటి ఇల్లు గారు వాళ్ళు 30 కోట్లు ఇస్తా అంటున్నారు కదా, 30 కోట్లు చాలా పెద్ద మొత్తం కదా, నువ్వు చేయొచ్చు కదా, యాక్ట్ చేయొచ్చు కదా, ఎంతో మంది సినిమా హీరోలు ఎంతో మంది క్రికెటర్లు యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి అంటే, నేను చేయను. పిల్లలకు హాని కలిగించేది, పెద్దలకు హాని కలిగించేది గుట్కా అనేది అనారోగ్యకరమైంది, అందుకని వాళ్ళు 100 కోట్లు ఇచ్చినా నేను చేయనని చెప్పి అన్నారు. ఎవరైనా కానీ 40-50 కోట్లు ఇస్తామంటే కళ్ళ ముందు కనిపిస్తే చేయకుండా ఉంటారా? 2 నిమిషాలు ఆడు. కానీ నైతిక కట్టుబడి ఉండటం అనేది అది గొప్ప విషయం. ఆ విషయం నాకు మనోడి విషయంలో నాకు అర్థమైంది. మీ డైరెక్టర్ వెంకటేశ్వర గారి విషయంలో నష్టమైనా కానీ స్కూల్ రన్ చేయాలి, పిల్లలకు విద్యను అందించాలని చెప్పి అని మరి ఆయన పాకులాడుతున్నందుకు ఆయనకి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు త్వరలో చేరుకుంటారని కోరుకుంటూ, మరి ఇప్పుడున్న మనకి 70 సంవత్సరాలు 77 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. 30 సంవత్సరాల క్రితం దాకా కూడా మన భారతదేశం ముందుకు పోలేదు. గత 30 సంవత్సరాల నుంచి కూడా విద్య పరంగా మరి ఇప్పుడు పిల్లలందరూ చదువుకొని మా రత్నమాస్ గారు చెప్పినట్టు కనీసం 122 దేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడి ఈ రోజు భారతదేశానికి వాళ్ళు లక్షల వాళ్ళ తల్లిదండ్రులు పంపుతున్నారంటే మనందరూ భారతదేశం ఎంత ముందుకు పోతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. విద్య అనేది ఎంత ప్రాముఖ్యత, మన జీవితంలో ఎంత ముఖ్యమైనదని చెప్పి అని మీరు వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఈ రోజు విద్య పరంగానే అంతరిక్షంలో చూసుకుంటే మన శాస్త్రవేత్తలు ఎంతో మంది శాస్త్రవేత్తలు మనకు తెలియని ఒక అద్భుత లోకం, ఎక్కడో చంద్రమండలం, ఎక్కడో అంగార గ్రహం, ఎన్నో కోట్ల మైళ్ళ దూరం ఉన్న గ్రహాన్ని మరి మన వాళ్ళు అక్కడ ఆ విశ్వంలో అడుగుపెట్టి ఆ అద్భుతమైన మన అందాలను తిలగిస్తూ మనందరికీ మరి ఆ అద్భుతం తిలగించేలా చేస్తూ అక్కడ జీవరాశి కనుకుంటే మనందరిని అక్కడ తీసుకెళ్లాలని ఒక తలంపుతో అంత గొప్ప ప్రయత్నాలు చేస్తున్నారు. మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకోవాలి. విద్యార్థులందరికీ నేను కోరుకుంటుంది ఏంటంటే, మీ తల్లిదండ్రులు మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి, మీకు స్నానం చేయించే దగ్గర నుంచి, మీకు టిఫిన్ పెట్టే దగ్గర నుంచి, మీ స్కూల్ బ్యాగులు సర్దే దగ్గర నుంచి, మరి మీ తల్లిదండ్రులు మీ నాన్న కూడా మరి ఆయన బయటికి వెళ్ళి పని చేసుకుంటాడు కాబట్టి వాళ్ళకి అన్ని పనులు చేసి పెడుతూ ఉదయం నుంచి సాయంత్రం దాకా అర్ధరాత్రి పడుకునే దాకా కూడా మీ తల్లిదండ్రులు మరి మీకోసం ఇంత శ్రమ చేస్తా ఉంటే వాళ్ళకి కాళ్ళు నొప్పి వచ్చినా మీ నాన్న అడగలేరు మీరు, ఆయన కాళ్ళు నొప్పులు పడుతుంది మీరు కాళ్ళు వస్తాయా అని చెప్పి అని. పిల్లల్ని మీరు అడిగితే అర్థం చేసుకోలేరు. దయచేసి మీకోసం ఇంత శ్రమ చేస్తున్న మీ తల్లిదండ్రుల్ని మీరు సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత పడుకునే ముందు అమ్మ కాళ్ళు వస్తేనా అని చెప్పి మీరు కాళ్ళు వస్తండి, అది చాలా మంచి కార్యక్రమం. మీ తల్లిదండ్రులకు మీరు ఇంతకన్నా ఇచ్చే గొప్ప బహుమతి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.